నిన్న తిరుమలలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజ్నోవా తిరుమల సాంప్రదాయాలకు అనుగుణంగా నడుచుకుంటూ డిక్లరేషన్ నుంచి మొక్కులు చెల్లించుకోవడం, స్వామివారి దర్శనం వరకు అన్ని విషయాల్లోనూ ఎటువంటి కాంట్రవర్సీకి తావివ్వకుండా తన యాత్ర పూర్తి చేసుకున్నారు. అలాగే అగ్ని ప్రమాద ఘటన నుంచి స్వల్ప గాయాలతో బయటపడిన కుమారుడు కొణిదెల మార్క్ శంకర్ పేరిట తిరుమల శ్రీతరిగొండ వెంగమామ అన్నదాన సత్రానికి గాను 17 లక్షల విరాళాన్ని అందించారు. అయితే ఈ తిరుమల యాత్ర మొత్తంలో అన్నా కొణిదెల పూర్తిగా హిందూ సాంప్రదాయాలను గౌరవిస్తూ కనిపించారు. ఒక క్రిస్టియన్ అయ్యుండి అన్నా ఇలా హిందూ భక్తుల మాదిరిగా తిరుమలలో నడుచుకోవడంపై సర్వత్రా అన్నాపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో కూడా పవన్ కళ్యాణ్ అన్నా దంపతుల కాశీయాత్ర ప్రయాణాలు, కుంభమేళా సమయంలో ఆమె పాటించిన ఆచారాలు అన్నీ కూడా ఆమెపై గౌరవాన్ని పెంచడంతో పాటుగా రాష్ట్రంలో సరికొత్త చర్చలకు దారితీసింది. స్వతహాగా క్రిస్టియన్ అయినప్పటికీ అన్నా తన మతాన్ని నమ్ముతూనే ఇతర మతాల పట్ల పూర్తి గౌరవ మర్యాదలు చూపించడంతో ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ భారతిరెడ్డిపై రాష్ట్రంలో చర్చ జరుగుతుంది. గత 5 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్ ఏనాడు హిందూ సాంప్రదాయాలకు కట్టుబడి నడుచుకోలేదంటూ పెద్ద ఎత్తున విమర్శలు మొదలయ్యాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో తిరుమల పవిత్రతను పెంపొందించేలాగా స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమాలలో కానీ, తిరుమల సాంప్రదాయ ఆచార పూజా విధానంలో కానీ జగన్ ఏనాడు తన సతీమణి వైఎస్ భారతితో కలిసి పాల్గొనలేదు. శ్రీవారికి ప్రభుత్వం నుంచి అందించే పట్టువస్త్రాల కార్యక్రమంలో ఎన్నడూ జగన్ దంపతులు పాల్పంచుకోలేదు అనే అంశాలు మరోమారు చర్చకొస్తున్నాయి. తన తాడేపల్లి ప్యాలెస్ లో తిరుమల సెట్లు వేసి స్వామివారి పూజా కార్యక్రమాలు నిర్వహించిన జగన్ దంపతులు 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో భారతితో కలిసి ఎన్నడూ తిరుమల కొండ ఎక్కిందే లేదు. కానీ అన్న తన వ్యక్తిగత కారణాలతో తిరుమల సందర్శించినప్పటికీ తిరుమల ఆచారాలను ఎక్కడా విస్మరించలేదు. అన్య మతస్థులు ఎవరైనా వారు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ స్వామివారి దర్శనం చేసుకోవాలంటే డిక్లరేషన్ తప్పనిసరి కావటంతో గతంలోనూ అన్నా పవన్ల కుమార్తె తిరుమల సందర్శన సమయంలో డిప్యూటీ సీఎం హోదాలో ఆమె డిక్లరేషన్ ఫామ్ పై తండ్రిగా పవన్ సంతకం చేసిన విషయం తెలిసిందే. అలాగే ఇప్పుడు కూడా అదే తీరులో డిప్యూటీ సీఎం అర్ధాంగి హోదాలో అన్నా కూడా తన డిక్లరేషన్ పత్రంపై పూర్తి అంగీకారంతో సంతకం చేసి స్వామివారిని దర్శించుకున్నారు. కానీ జగన్ మాత్రం ఈనాటికి ఒక మాజీ ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ఒక బాధ్యతాయుత స్థానంలో ఉంటూ కూడా డిక్లరేషన్ పై రాజకీయ విమర్శలు చేస్తూ తిరుమల కొండ చుట్టూ రాజకీయం నడుపుతూ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు.